పెన్షన్ ఇస్తామని మేనిఫెస్టో పెట్టిన అంశాన్ని వెంటనే మాజీ సర్పంచ్ ఐక్యత. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన మాజీ సర్పంచ్ ఇస్తామని మాట ఇచ్చిన అంశాన్ని వెంటనే. ఈరోజు సిరిసిల్ల జిల్లా లోపల మరి మాజీ సర్పంచులమందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి గత 9-10 సంవత్సరాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వార్డు మెంబర్ల యొక్క సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ఆ సమస్యలన్నింటినీ గత ప్రభుత్వం లోపల కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా విన్నవించడం జరిగింది. మరి వాళ్ళు కూడా అంటిముట్టనట్టుగా వ్యవహారం చేసిండ్రు. మరి మొన్నటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే 2003 ఎన్నికల్లో పాల్గొన్న విషయం లోపల మరి ఆ ప్రభుత్వానికి మేము కూడా రానున్న ప్రభుత్వానికి కూడా మేము కూడా సమస్యలన్నీ విన్నవించడం జరిగింది. వాళ్ళు అప్పటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీకి సమస్యలన్నీ విన్నవిస్తే మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి సర్పంచులకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులందరికీ మరి మేము పెన్షన్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు జరుగుతున్నది. మరి మా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఇప్పటికైనా మీరు ఈ ఏదైతే మాజీ సర్పంచులు అనే వాళ్ళు గ్రామ స్థాయిలో అనేకమైనటువంటి సమస్యల మీద కొట్టుమిట్టాడుతున్నారు, బాధలతోని చనిపోతున్నారు, ఇబ్బందులతోని చాలా వరకు భూములు, ఇండ్లు అమ్ముకొని కోల్పోయినటువంటి వాళ్ళు కుటుంబాలు ఉన్నాయి. మరి అప్పుడున్న కాలం లోపల అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొని మరి చనిపోయిన కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయనే దాన్ని మేము ప్రభుత్వానికి తెలియజేసినాం. ఇప్పటికైనా ఆలోచన చేసి మరి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చి మరి ఆదుకోవాలని ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నాం. మరి ఖచ్చితంగా అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. చాలా వరకు రోడ్డు పాలైన కుటుంబాలు మరి ఇబ్బందుల్లో ఉన్నారు. అప్పుడున్న పరిస్థితులు తెలంగాణ ప్రభుత్వంలో అనేకమైనటువంటి రూపాల్లో కూడా ఎదుర్కొన్నారు కనుక మరి దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి పెన్షన్ ఇవ్వాలి. మరి ఏదైతే ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ అయినోళ్ళు లక్షలు వేల లోపల వాళ్ళు జీవితాంతం పెన్షన్లు పొందుతున్నారు. మరి ఒక్కొక్క సర్పంచ్, ఎంపీటీసీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేసినా కానీ మాకు ఎలాంటి ఆదరణ లేదు. మరి వాళ్ళకేమో ఆ రకంగా ఉన్నది. ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మరి అనేకమైనటువంటి అలవెన్సులు ప్రభుత్వం కల్పించి మరి వాళ్ళకి ఏ విధంగా చేస్తుందో వీళ్ళకు కూడా అదే విధంగా చేయాలి. మరి మేనిఫెస్టో పెట్టిన ప్రకారంగా మెదులుకోవాలని కోరుచు మరి గత ప్రభుత్వాల లోపల ఏదైతే సర్పంచులు ప్రభుత్వం చెప్పిన పనులు చేసినారో తాజా మాజీ సర్పంచులకు కూడా బిల్లులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ జై సర్పంచుల ఐక్యత. తెలంగాణ మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత 2023 సంవత్సర కాలంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే మాజీ సర్పంచుల యొక్క సమస్యలను కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో అప్పుడున్న కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్య ఠాక్రే కానీ, అదేవిధంగా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు కానీ, అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ వారికి మాజీ సర్పంచుల యొక్క సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో భాగంగా అప్పుడు ఏదైతే ఎన్నికల సందర్భంలో అప్పుడు శ్రీధర్ బాబు గారు కల్పించుకొని తప్పకుండా మా అంశాలను మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టాలని వృద్ధుల శ్రీధర్ బాబు గారికి అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో చైర్మన్ గారిని కలవడం జరిగింది. ఆ సందర్భంలో మాకు తప్పకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, అదేవిధంగా
రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళందరూ కూడా మా యొక్క అంశాన్ని వాళ్ళు తీసుకొని కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల మేనిఫెస్టోలో మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు పెన్షన్ వర్తింపజేస్తామని ఒకటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 3 సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ ఈ యొక్క మాజీ సర్పంచుల యొక్క సాధక బాధకాలను, మాజీ సర్పంచుల యొక్క పెన్షన్ ఇస్తామనే మాటను కూడా ఇప్పటికీ కానీ ఈ ప్రభుత్వము పూర్తించకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ మాజీ సర్పంచులు అనే వాళ్ళు చాలామంది ఆర్థికంగా క్షీణించిపోయి రోడ్ల పడ్డ పరిస్థితి, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకున్నప్పటికీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకున్నదని అప్పటి ఎన్నికలలో కూడా మా వంతు మాజీ సర్పంచులు అందరము రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి మా సమస్యలను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మా యొక్క అంశాలు ఏవైతే మేనిఫెస్టో వ్యక్తిలో దాన్ని వెంటనే అమలు చేయాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే పల్లె స్థాయి, గ్రామ స్థాయిలో సర్పంచులో కొనసాగి అదేవిధంగా మాజీ సర్పంచులు అయిన తర్వాత ఎంతోమంది రోడ్ల పడ్డారు. కాబట్టి మాజీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఏ విధమైన పెన్షన్ విధానం వర్తింపజేస్తుందో అందులో మాకు 10% లేదా 5% పెన్షన్ విధానాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తే చాలా బాగుంటుందని కూడా తెలంగాణ మాజీ సర్పంచ్ సంఘం ద్వారా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వము తప్పకుండా ఎప్పుడైతే మాజీ సర్పంచ్లను మీరు ఏదైతే ఎన్నికల్లో మమ్మల్ని వాడుకొని మీకు తప్పకుండా కల్పించిన పెన్షన్ విధానం వర్తింపజేస్తామని మాకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని తప్పకుండా ఈ ప్రభుత్వము నిలబెట్టుకోవాలని మళ్ళొకసారి మేము మాజీ సర్పంచ్ సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ మీరు కనుక మాజీ సర్పంచుల సమస్యలను ఈ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన పెన్షన్ విధానాన్ని వర్తింపజేయకపోతే తప్పకుండా రేపు తిరుగుబాటు మాజీ సర్పంచ్ తప్పదని కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ మాజీ సర్పంచ్ సంఘం హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా వేములవాడ ఐ శ్రీనివాస్ గారు, అదేవిధంగా అప్పుడున్న కేకే మహేందర్ రెడ్డి గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. మీరు మాజీ సర్పంచుల యొక్క సమస్యల విషయంలో చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి మా సమస్యలను మీరు ఈ సిరిసిల్ల జిల్లా నుంచి మీరే దీన్ని ముందుంచుకొని మా విషయంలో పట్టించుకొని ఏదైతే పంచాయతీరాజ్ శాఖ నుంచి సీతక్క దగ్గరికి కానీ, అదేవిధంగా శ్రీధర్ బాబు దగ్గరికి కానీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళి మాజీ సర్పంచుల సమస్యలను పెన్షన్ విధానాన్ని తప్పకుండా పెన్షన్ అమలు చేయాల్సిన బాధ్యత ఆది శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్పు గారు, అదేవిధంగా కేకే మంత్రి గారు మీద ఉందని కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలంగాణ మాజీ సర్పంచ్ సంఘం ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.